సెకండరీ మైక్రోప్లాస్టిక్స్ వచ్చేసేసి అదేంటంటే నార్మల్ ప్లాస్టిక్ని కట్ చేసేటప్పుడు రిలీజ్ అయ్యే ఇట్లా కట్ చేసేటప్పుడు కొంచెం డస్ట్ లాగా వస్తుంది కదా, అవన్నీ కూడా మైక్రోప్లాస్టిక్స్ అనమాట. దాని ద్వారా ఇప్పుడు మనము ఏదైనా ఫుడ్ ప్లాస్టిక్లో పెట్టి ఓవెన్లో హీట్ చేసినా కూడా దాంట్లోకి ఆ ప్లాస్టిక్ వెళ్ళిపోవచ్చు. ఇట్లా ప్రతి దాంట్లో ప్లాస్టిక్ వాడటం వల్ల మనము ఈ మైక్రోప్లాస్టిక్స్ అనేది మన బాడీలోకి వెళ్ళిపోతుంది. మనకు తెలియదు. మనం ప్లాస్టిక్ బాటిల్లో తాగట్లా, బౌల్స్లో తాగట్లే, తినట్లేదు అని అనుకుంటాం. కానీ దానికి మించి చాలా ప్రతి దాంట్లో ప్లాస్టిక్ అనేది యూజ్ చేస్తారు. మనం మామూలుగా షీట్స్ ఉంటాయి, మన పెయింట్స్లో ప్లాస్టిక్ ఉంటుంది, డే టు డే మనం వాడే ప్రతి దాంట్లో ప్లాస్టిక్ వేసిస్తారు. అది కూడా సేఫ్ కాదు. అందుకనే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కూడా ఇట్లా మనకి అది ఆపేసేయండి అని, పేపర్ దాంట్లో వాడండి, ఇట్లా ప్లాస్టిక్స్ వాడద్దు అని చెప్తుంది. ఈ ప్లాస్టిక్స్ వల్ల ఏంటి అంటే ఎండోక్రైన్ రిసెప్టార్స్ అని ఉంటాయి అన్నమాట మన దాంట్లో, అవన్నీ డిస్టర్బ్ అవుతాయి అన్నమాట. ఎండోక్రైన్ రిసెప్టార్స్ అని డిస్టర్బ్ అయ్యి, అండ్ ఈ ప్లాస్టిక్లో మనకి ఎక్కువగా బిస్ఫినాల్ ఏ అండ్ థాలెట్స్ అనే ఒక వాట్ వి టెల్ హార్మోన్స్ని డిస్టర్బ్ చేసే సబ్స్టెన్సెస్ ఉంటాయి. మీరు ఈ మధ్యన చాలా చూస్తూ ఉంటారు చిన్నపిల్లలకి మెయిన్గా బీపీఏ అంటే బిస్ఫినాల్ ఏ అంటారనమాట. అవి లేకుండా ఆ ప్లాస్టిక్ని తయారు చేస్తున్నాం అని చెప్తారు. సో అట్లా బీపీఏ ఫ్రీ ఉన్న వాటిని పిల్లలకి వాడితే బెటర్ అనమాట. అండ్ ఈ మైక్రోప్లాస్టిక్స్ వల్ల ఏమైందంటే మగవాళ్ళలో స్పర్మ్ కౌంట్, క్వాలిటీ, మొటిలిటీ, స్పర్మ్ స్ట్రక్చర్ అన్నీ డిస్టర్బ్ అవుతాయి. ఇప్పుడు మగవాళ్ళలో స్పర్మ్ అనేది టెస్టిస్ అంటే బీజాల్లోనే ప్రొడ్యూస్ అవుతుంది. ఆ బీజాల్లో కూడా ఎఫెక్ట్ వెళ్తుంది అనమాట. దాంట్లో ఇన్ఫ్లమేషన్ రావటం, ఆక్సిడేటివ్ స్ట్రెస్ అంటే బాగా ఎక్కువ స్ట్రెస్ అయిపోతాయి టెస్టిస్ స్పర్మ్ అనేది ప్రొడక్షన్కి చేయటానికి అనమాట. సో దానివల్ల స్పర్మ్ కౌంట్ తగ్గటం, అట్ ద సేమ్ టైం ఆడవాళ్ళలో కూడా ఓవ్యులేషన్ డిస్టర్బ్ అవుతాం, వాళ్ళ ఈస్ట్రోజన్, ప్రొజెస్ట్రాన్ హార్మోన్స్ డిస్టర్బ్ అవటం, అండ్ గర్భసంచి లేదు అంటే రీప్రొడక్టివ్ సిస్టమ్ అంతటినీ ఈ స్ట్రెస్ ఎక్కువ అవటం, ఇన్ఫ్లమేషన్ రావటం వల్ల మనకి ఓవ్యులేషన్ తగ్గిపోయింది, ఎగ్ క్వాంటిటీ అండ్ క్వాలిటీ తగ్గిపోతాయి.